హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్, బటర్ చికెన్ చూపిస్తున్నానండి. బటర్ చికెన్ అనగానే మనకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుందా అనుకుంటారు. కానీ ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వస్తుందండి బయట రెస్టారెంట్ స్టైల్లోనే. అలాగే బటర్ నాన్ కూడా అదే స్టైల్లో ఉంటుందండి. ఇలా ఇంట్లోనే బటర్ నాన్, బటర్ చికెన్ తయారు చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇవ్వండి. ఇంకా రెస్టారెంట్కి తీసుకెళ్ళమని అసలు అడగనే అడగరు. ఇప్పుడు బటర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను ఒక 400 గ్రాముల వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. బటర్ చికెన్ చేయడానికి ఎప్పుడు కానీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. అలాగే చికెన్ను 2 సార్లు వాష్ చేసి దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు కస్తూరి మెంతి అలా చేత్తో నలిచి వేసేయండి. ఒక చిన్న కప్పు వరకు పెరుగు అండి, దాన్ని కూడా ఇందులో వేసేయండి. పెరుగు అనేది నేను ఇంట్లో తయారు చేసిందండి. మీరు బయట ప్యాకెట్ పెరుగు కూడా వాడొచ్చండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని చేత్తోనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. అప్పుడు చికెన్ ముక్కకు బాగా పడుతుందండి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు ఇట్లా. ఇలా కలిపిన చికెన్ ముక్కల్ని ఒక అర్ధగంట సేపు నాననివ్వండి. ఒక వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసుకోండి. బటర్ పూర్తిగా కరిగిన తర్వాత మనం నానబెట్టేసుకున్నాం కదండి, ఆ చికెన్ తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని పూర్తిగా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కూడా చికెన్ ఫ్రై చేసుకుంటూ ఉండండి. అప్పుడే చికెన్కు బటర్ బాగా పడుతుందండి. నాకైతే ఒక 7-8 నిమిషాల పాటు పట్టిందండి చికెన్ ఫ్రై కావడానికి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా అయినాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మరి కొద్దిగా బటర్ వేసుకోండి. బటర్ పూర్తిగా కరిగిన తర్వాత 2 లవంగాలు, ఇలాచి, 4 మిరియాలు, బిర్యానీ ఆకు, షాజీరా వేసిన తర్వాత 2 చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు కూడా దీంట్లో వేసుకోండి. అలాగే జీడిపప్పు కూడా ఒక 7-8 వరకు వేసేసి అల్లం వెల్లుల్లి కూడా ఈ పోపులోనే వేసేయండి. దీంట్లోనే 2 టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన అల్లం వెల్లుల్లి కానీ, ఉల్లిగడ్డ కానీ, టమాటా కానీ ఒక 50% ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. ఇలా బటర్లో మొత్తం ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మీకు వీడియోలో స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వెడల్పాటి కడాయిలో మరి కొద్దిగా బటర్ వేసుకోండి. బటర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నంత దీంట్లో వేసేయండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి గరిటెతోటి ఉప్పు, కారం కలిసేలా కలిపేసుకోండి అంతా. గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఈ గ్రేవీని అంతా బటర్లో ఫ్రై చేసుకోండి. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, బటర్ అనేది అలా పైకి రిలీజ్ కావాలండి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసేయండి. మూత తీసిన తర్వాత చికెన్ ముక్కలు వేసేయండి. మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా బటర్లో. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి, సరిపోతుంది. గ్రేవీ అంతా కూడా చికెన్కు బాగా పడుతుందండి. ఇప్పుడు పైన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. పైన మరి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా బటర్ ముక్క వేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బటర్ తయారైపోయింది. దీంట్లోకి ఇప్పుడు బటర్ నాన్ చూద్దాం మనం ఎలా తయారు చేయాలో. బటర్ చికెన్ అనేది రైస్లో కూడా చాలా బాగుంటుందండి. చపాతీలోకి చేసుకొని కూడా తినవచ్చు బటర్ చికెన్ అనేది. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకోండి. బటర్ నాన్ చేయడానికి ఎప్పుడు కానీ మైదా పిండే వాడతారండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి.
ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. ఇప్పుడు చేతితోటే ఉప్పు, షుగర్, బేకింగ్ పౌడర్ అంతా కలిసేలా చేతితోనే బాగా కలిపేసుకోండి. అలాగే ఒక కప్పు వరకు పెరుగు తీసుకొని కలిపేసుకోండి. బాగా పులిసిన పెరుగు తీసుకోవద్దండి, ఫ్రెష్ పెరుగు అయితేనే టేస్ట్ ఉంటుందండి. పెరుగు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని లూజ్గా కలిపేసుకోండి. చేతికి అంటుకుంటుందండి, ఏమీ కాదు. అలాగే కొద్దిగా బటర్ కూడా వేసుకొని కలిపేసుకోండి. పిండి ఇలా లూజ్గా కలిపేసుకున్న తర్వాత కింద చిన్న సైజు బటర్ ముక్క వేసేసి పిండి దానిపైన పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల పాటు నానుతుంది పిండి. 10 నిమిషాల తర్వాత మూత తీద్దామండి. మనం పెరుగు, బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి కొంచెం పిండి అనేది పులిసినట్టుగా అయ్యి కొంచెం ఉబ్బుతుందండి. పిండి కంపల్సరీగా నానబెట్టేసుకోవాలండి, అప్పుడే మనకు బటర్ నాన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మూత తీసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకొని ఒక చిన్న ముద్ద అనేది తీసేసి ఒక ప్లేట్లో పొడిపిండి వేసుకొని మళ్ళీ పిండి మీద మూత పెట్టేసుకొని చేతితోనే కొంచెం లైట్గా ఒత్తేసుకున్న తర్వాత చపాతీ కర్రతోటి మనకు రెస్టారెంట్లో కనిపిస్తుంది కదండి బటర్ నాన్ అనేది ఈ షేప్లో ఉంటుంది కదా, ఆ షేప్లో చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత నల్ల నువ్వులు కొంచెం లైట్గా వేసుకొని అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొంచెం చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. మీకు గార్లిక్ బటర్ నాన్ కావాలంటే కొంచెం గార్లిక్ అనేది చిన్నగా తరిగి వేసుకుంటే సరిపోతుందండి. తడితోని కొంచెం అద్దితే అంటుకుంటాయండి. ఇనుప పేన మీద కానీ లేదంటే ఇలా నాన్ మీద చేసుకున్నా కూడా కొంచెం వాటర్ తడి అద్దుకుంటూ పైన వేసేయండి. వేసిన తర్వాత ఇలా బబుల్స్ వచ్చాయి కదా, ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత తిప్పి పెట్టండి, సరిపోతుంది. అలాగే గ్యాస్ అనేది కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చేసుకోండి. ఎక్కడ కానీ మనకు ఆయిల్ కానీ బటర్ కానీ వేయకూడదండి, ఇలాగే కాల్చాలి. మీకు మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి వీడియోలో. కొద్దిగా పిండి తీసుకొని పొడి పిండి అద్దుకుంటూ చపాతీ కర్రతో అలా రోల్ చేసుకోవాలండి. పైన కొద్దిగా నల్ల నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం మళ్ళీ రోల్ చేయండి. పేనం బాగా హీట్ అయిన తర్వాత చేసిన నాన్ అనేది పెట్టేయండి. మీకు కొంచెం అతకడం కష్టమైతే కొంచెం వాటర్ కలిపితే సరిపోతుందండి, అతుక్కుంటుంది. చూడండి, ఈ విధంగా అన్నీ చేసేసుకోండి, సరిపోతుంది. నాకు 2 కప్పుల మైదా పిండికి ఇన్ని బటర్ నాన్స్ వచ్చాయండి. బటర్ కొద్దిగా కరిగించుకొని ఒక స్పూన్తో అలా తడుపుకుంటూ ఉండండి, లేదంటే ఏదైనా బ్రష్తో కానీ బటర్ నాన్ మీద వేసేయండి. అప్పుడు బటర్ అంతా కూడా పీల్చుకుంటుంది మనకు. ఒక్కొక్క దానికి వేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో మనకు బటర్ నాన్ అనేది ఇంట్లోనే తయారైపోతుందండి. ఇదే ప్రాసెస్లో బటర్ నాన్ కానీ బటర్ చికెన్ కానీ తయారు చేస్తే రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుందండి మనకు. పిల్లలు కూడా రెస్టారెంట్కి తీసుకెళ్ళామని ఎప్పుడూ అడగరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.